నమస్తే, నేను మీ కాకునూరి. ఈనాటి కాలంలో కోట్లాది మంది చర్చించే విషయం పక్క దేశానికి సింధు నది నీటిని భారతం నియంత్రించడం, ప్రవహించకుండా ఆపే ప్రయత్నాలు చేయడం, ఉగ్రవాద నియంత్రణ లక్ష్యంగా భారతం చేపట్టిన ఈ చర్య ఒక్క సింధు నది మాత్రమేనా? బ్రహ్మపుత్ర, సట్లెజ్, కార్పరి ఈ నదులన్నీ ఎక్కడ పుడుతున్నాయి? ఈ నదులకు మూలం ఎక్కడా? అది మానస సరోవరం. బ్రహ్మపుత్ర, సింధు, కార్పరి నది, ఈ నది గంగా నదికి ఉపనది. సట్లెజ్, ఈ నదులన్నీ పుట్టే ఆ క్షేత్రం ఉనికి మానస సరోవరం. 90 కిలోమీటర్లకు పైగా వ్యాపించి అతి విస్తృతమైనటువంటి విశాలమైన దీర్ఘవృత్తాకారంలో ఉన్న ప్రకృతి ఒడిలో కైలాస పర్వతానికి తూర్పు వైపున ఉన్న మానస సరోవరం ఈ నదులన్నింటికీ కూడా ఆధారం. సమస్త జీవకోటికి మనుగడకు ఆధారం మంచినీరు. ఆ పోవై సర్వ దేవత ఆహా అని వేద ప్రమాణం. అప్సుమే సోమో అబ్రవీత్. సోమశక్తి, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి శక్తి నీటిలో ఉన్నది. ఆప ఇద్వా ఉపేషజీ. భైషజ్యము వైద్యము, భిషక్కు వైద్యుడు, నీరు వైద్యం. ఆ నీరు మానస సరోవరమైనప్పుడు ఆ దర్శనం కైలాసపర్వతం అయితే అందరికీ మేలు కలుగుతుంది. నీటి విలువ తెలియని దేశాలలో, పెట్రోలు లభించేటటువంటి దేశాలలో పెట్రోలు మండిపోతున్న కారణం చేత, మండే గుణం కలిగిన కారణం చేత ఉగ్రతత్వం, ఉగ్ర స్వభావం ఎక్కడ మంచినీరు లేదో అక్కడ పెరుగుతుంది. మంచినీరు ఉన్న చోట మానవత్వం కలుగుతుంది. ప్రేమ, ఆర్ద్రత, అభిమానం. ఒకనాటి కాలంలో మడి, వంట అన్నింటికీ మూలం నీరు. నీరు లేని చోట ఎడారి భూములలో, పెట్రోలు తావులలో ఉగ్రతత్వం కాక మరింకేం పెరుగుతుంది? అలాంటి దివ్యక్షేత్రం మానస సరోవరం. నాగరికతలకు ఆలవాలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త నాగరికతలు పుట్టిన దివ్యక్షేత్రం మానస సరోవరం. అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉందా? వెళ్ళవచ్చా? ఎలా వెళ్ళాలి? టిబెట్ ద్వారా వెళదామా? చైనా ద్వారా వెళదామా? ఉత్తరాఖండ్ నుంచి వెళదామా? నేపాల్ నుంచి వెళదామా? సులభమైన యాత్ర కాదిది. ఆలయం లేదక్కడ. అంతరాలయంలోనే అంతర్యామిని నిలబెట్టుకునేటటువంటి అవకాశం అక్కడే లభిస్తుంది కనుక అందరికీ వెళ్ళాలనే ఉబలాటం తప్పకుండా ఉంటుంది. అంతరాలయంలో అంతర్యామిని గ్రహించే అవకాశం అక్కడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రతత్వం, ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ప్రశాంతత కావాలా? పరమాత్ముడిని దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. పరమాత్ముడు మనస్సులో ప్రత్యక్షంగా ఆలయంలో, ఆ ఆలయాలలో శిఖరాయమానమైనటువంటి క్షేత్రం మానస సరోవరం. శిఖరం కైలాస శిఖరం. తెలుసుకుందాం. మానస సరోవరం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.